హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీదేవి కిచెన్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ గుమ్మడికాయతో ముక్కల దప్పలం. ఇది మన పెద్దవాళ్ళు చేసేటువంటి పద్ధతిలో చేస్తున్నాను. ఈ కూర అన్నంలోకి సూపర్ కాంబినేషన్ అండి, అమృతంలా ఉంటుంది. నేను చేసే పద్ధతిలో మీరు ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా కావాల్సినవి చూసేద్దాం. గుమ్మడికాయ హాఫ్ బద్ద, ఆనపకాయ ఒక హాఫ్, ఒక వంకాయ, 4 ఉల్లిపాయలు, 2 టమాటాలు, 2 పచ్చిమిరపకాయలు, ఒక ములక్కాడ, కొంచెం కొత్తిమీర, 2 రెమ్మల కరివేపాకు, 4 స్పూన్ల ఆయిలు, బెల్లం, చింతపండు, ఉప్పు, కారం, పసుపు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, మెంతులు, వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, ఇంగువ. మనం తీసి పెట్టుకున్న చింతపండు ఉంది కదా, ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నాను. దాన్ని వాటర్ పోసి నానబెట్టి ఈ రకంగా రసం తీసుకోవాలి. మనం తీసుకున్న కాయగూరలన్నీ క్లీన్ చేసి ఈ రకంగా ఈ సైజు ముక్కల్లో కట్ చేసుకోవాలి. ఇవి కట్ చేసేలోపు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేయండి. ఈ రకంగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసాను. ఆయిల్ వేడయ్యాక 1/2 స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ శనగపప్పు, 1/2 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, 2 రెమ్మల కరివేపాకు వేసి ఇది కొంచెం చిటపటలాడాక 1/2 స్పూన్ ఇంగువ వేసి వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి. ఇలాగా 1/2 స్పూన్ పసుపు, తగినంత ఉప్పు వేసి ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు ఇవి బాగా మగ్గిపోయినాయి. మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ ఉన్నాయి కదా, వంకాయలు, ఆనపకాయలు, గుమ్మడికాయ, ములక్కాళ్ళు, టమాటాలు, వెజిటేబుల్స్ అన్నీ వేసి ఇప్పుడు మనం ఒకసారి ముక్కలన్నీ వేసుకున్నాం కదా, ఈ రకంగా ఒకసారి బాగా కలిసే వరకు ఇలా కుదుపుకొని ఇవి ఒకసారి ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకున్న తర్వాత 1 స్పూన్ కారం వేసుకున్నాను. ఒకసారి కలుపుకొని బాగా కలిసాక మనం చింతపండు రసం తీసి పక్కన పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఆ రసాన్ని వేసుకుందాం. చింతపండు రసం వేసుకొని 1 స్పూన్ బెల్లం వేసి ఒకసారి బాగా కలపాలి. ఇప్పుడు ఇందులో 1 గ్లాసు వాటర్ వేసుకుంటాను. 1 గ్లాసు వాటర్ వేసాను. ఇది ఒక్కసారి బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 10 నిమిషాలు మరిగించుకుంటే గుమగుమలాడే గుమ్మడికాయతో ముక్కల దప్పలం రెడీ అయిపోతుంది. 10 నిమిషాలు మూత పెట్టుకోవాలి. అయిపోయిందండి గుమ్మడికాయతో ముక్కల దప్పలం. వేడివేడి అన్నంలో వేసుకొని తింటే అమృతమేనండి. పైన కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ కట్టేసుకొని సర్వ్ చేసుకోవడమే. వెరీ సింపుల్ అండ్ ఈజీ. వేడివేడి గుమగుమలాడే ముక్కల దప్పలం రెడీ. నేను చెప్పే పద్ధతిలో మీరు ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్.